స్కూటీ అయితే పార్క్ అయిపోయింది. సురేష్, గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి సురేష్ బిజీగా ఉన్నట్టున్నారు ఫోన్లో? లేదు మేడం. మరేంటి నేను వచ్చింది కూడా మీకు తెలీదా? ఒక విష్ చేయాలని కూడా లేదు. మీరు ఎప్పుడు వస్తున్నారు అసలు స్కూల్కి? 7కి వచ్చాను మేడం. 7కి వచ్చి స్కూల్ చూసుకోవాలని తెలీదా మీకు? మీరు వచ్చి ఫోన్ చూసుకుంటున్నారా? లేదు మేడం. అసలు ఫోన్ చూడడం అలా లేదు మీకు తెలుసా? ఓకే మేడం. ఫోన్ పాకెట్లో పెట్టుకోండి, లేకపోతే తీసేసుకుంటాను నేను రేపటి నుంచి ఇలా చేస్తే. ఓకే మేడం. 6:30కి రండి రేపటి నుంచి స్కూల్కి. ఓకే మేడం. ఇంకా ఈ స్కూటీని అది ముందే కొత్తది, పిల్లలకి ఇక్కడ రానివ్వకండి. సరే మేడం. ఇక్కడ ఏ బండ్లు కూడా పెట్టడానికి వీల్లేదు. నేను మొన్న చూశాను, అన్ని ఇక్కడ పార్కింగ్ స్పేస్ లాగా అన్ని బండ్లు ఉన్నాయి. ఏం చేస్తున్నారు మీరు? అది టీచర్స్ పెట్టేశారు మేడం. సరే, అండ్ ఒక విషయం, టీచర్స్ వచ్చేసారా? వచ్చేసారు. మీరు నోట్ చేసి పెట్టండి టీచర్స్ ఏ టైంకి వస్తున్నారు. సరే మేడం. ఓకే, ఇచ్చేయండి త్వరగా. ఓకే మేడం. జాగ్రత్త. వాటర్ వేయండి. గుడ్ మార్నింగ్ పిన్ని. ఏంటి నేహా, నువ్వేంటి ఇలా వచ్చావు? యూనిఫామ్ లో రాలేదేంటి? అది మమ్మీ వాష్ చేసింది నిన్న వాష్ మిషింగ్ లో. ఇలా వస్తావా అయితే స్కూల్కి? షూస్ కూడా లేవు ఈరోజు. స్టిక్కర్స్ అయినా వేసుకుని రావాల్సింది కదా. స్లిప్పర్స్ వేసుకున్నాను. ఏంటి నేహా, నువ్వు ఇలా చేస్తే ఎలా? ఇంకోసారి ఇలా చేయకు. సరే పిన్ని. డోంట్ రిపీట్ దిస్. ఓకే పిన్ని. పిన్ని కాదు, ప్రిన్సిపల్ అని చెప్పు. వెళ్ళు. ఓకే ప్రిన్సిపల్. గో, నీ క్లాసెస్ అవుతున్నాయి, వెళ్ళు త్వరగా. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ఏంటి పీటీ సార్, అయిపోయిందా పిల్లల ప్యారేడ్? గుడ్ మార్నింగ్ మేడం. అయిపోయింది మేడం. గుడ్ మార్నింగ్. అప్పుడే అయిపోయిందా? అంటే హాఫ్ అన్ అవర్ నుంచి చేపిస్తున్నాను. ఇంకా చేయించండి. సరే మేడం. వాళ్ళకి అంత పర్ఫెక్ట్గా రావాలి అన్నీ కూడా. ఓకే మేడం. అన్ని మూవ్స్ పర్ఫెక్ట్గా రావాలి. ఓకే మేడం. ఇంకా చూయింగం ఎవరైనా తింటున్నారా? అవును మేడం, నేహా తింటుంది పరేడ్లో. నేహా? ఎస్. పీటీ సార్, మీరు బ్రేక్ఫాస్ట్ చేసి రాలేదా? చేశాను మేడం. మరేంటి మా నేహా అలా చెయ్యదు, తప్పుగా చెప్తున్నారు మీరు. వెళ్ళండి. డిస్కస్ట్. లెఫ్ట్ రైట్. నేహా, ఏంటి ప్రిన్సిపల్? కమ్ దట్ సైడ్. ఓకే. ఇప్పుడే. ఏంటి పిన్ని? నేహా, చింగం తింటున్నావా? అవును పిన్ని. ప్యారెడ్లో చింగం తింటున్నావా? అవును. ఇలా చేస్తే ఎలా? నా పరువు పోతుంది కదా మరి. పీటీ సార్ నాకు పిలిచి చెప్తున్నాడు ఈ విషయం. చింగం ఇప్పుడే అక్కడ పాడేసి రాపో, డస్ట్బిన్లో వేసిరా. నీకు పీటీ సార్ చెప్పాడా పిన్ని? ఎందుకు, ఏం చేస్తావు? అవును, పీటీ సార్ పని చెప్తాను. ఏ నేహా, ఇవన్నీ పిచ్చి వేషాలు వేయకు నువ్వు స్కూల్లో, అర్థమవుతుందా? సరే. ఇల్లు కాదు ఇది. వెళ్ళు, ప్యారెడ్ చేసుకోపో. సరే పిన్ని. ఫస్ట్ చింగం పాడేసిరా. సరే. చెప్పింది చెయ్యి. ప్రీతి ప్రెజెంట్ టీచర్. రమ్య ప్రెజెంట్ టీచర్. కీర్తన ప్రెజెంట్ టీచర్. నేహా ఏంటమ్మా నేహా, నువ్వు ప్రెజెంట్ అని చెప్పట్లేదు, యాబ్సెంట్ అని చెప్పట్లేదు. ప్రెజెంటా లేదా? నువ్వు యాబ్సెంట్ వేసుకోనా? టీచర్, మీరు నాతో ఆర్గ్యూ చేస్తున్నారా? మా పిన్ని ప్రిన్సిపల్, మీకు తెలీదా? అయితే ఏంటమ్మా, యాబ్సెంట్ ప్రెజెంట్ చెప్పవా? ఏంటి టీచర్? ప్రిన్సిపల్ మేడం, గుడ్ మార్నింగ్. ఏంటి మీరు మా నేహాకి యాబ్సెంట్ వేస్తున్నారా? లేదు, తను ఏం చెప్పట్లేదు. యాబ్సెంట్ వేయను, ప్రెజెంటే వేస్తాను. కానీ వచ్చింది కదా టీచర్ తను. అవును, ప్రెజెంట్ వేయండి. ప్రెజెంట్ వేస్తాను మేడం. సీదా. పిన్ని ప్రిన్సిపల్ తెలుసా? పిన్ని, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నేను ఈసారి పిల్లలందరికీ ట్రిప్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను నేహా. వావ్ పిన్ని, సమ్మర్ వస్తుంది కదా. అవును, అందుకే. ఎస్ పిన్ని, వెళ్దాము. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? వండర్లా అమ్మా. వైల్డ్ వాటర్స్ బాగుంటుంది పిన్ని. నో, అంత బడ్జెట్ లేదు. వైల్డ్ వాటర్స్ ఇస్ కాస్ట్లీ. నో మా కూడా కాస్ట్లీ కదా. వండర్లానే బాగుంది, నేను ఫిక్స్ చేసేసాను. వైల్డ్ వాటర్స్ ఏం చేయ పిన్ని? నో, పద వెళ్ళు, క్లాస్కి వెళ్ళు.
అమ్మ కీర్తన, గుడ్ మార్నింగ్ క్లాస్ ఉందా నీకు ఇప్పుడు? అవును, మ్యాథ్స్ Okay. క్లాస్. పర్లేదులే, నువ్వు నా ఆఫీస్ రూమ్కి రా. సరే, పదా. చెప్పండి ప్రిన్సిపల్ మేడం. ఏంటమ్మా కీర్తి, మీ పేరెంట్స్కి ఏం చెప్పావు? అది నేహ నాకు కొట్టింది, అందుకే మా పేరెంట్స్కి చెప్పాను. అది చెప్పేస్తావా మీ పేరెంట్స్కి? చెప్పొద్దమ్మా అలా. నేహా నీ ఫ్రెండ్ కదా, అలా ఎలా చెప్తారు? ఏదైనా ఉంటే నాకు చెప్పు నేహా గురించి. అర్థమైందా? చెప్పండి ప్రిన్సిపల్ మేడం, పిలిచారు. ఏంటమ్మా కీర్తన, ఏం చెప్తున్నావు మీ పేరెంట్స్కి? అది నేహ నాకు కొట్టింది ప్రిన్సిపల్ మేడం, అందుకే పేరెంట్స్కి చెప్పాను. నేహా కొడితే నేహా ఏదైనా చెప్తే నాకు వచ్చి చెప్పమ్మా ఫస్ట్, ఓకేనా? పేరెంట్స్కి వెళ్ళి చెప్పుకో, ఇలాంటి విషయాలు పేరెంట్స్కి చెప్పొద్దమ్మా. నేహా నీ ఫ్రెండ్ కదా, ఓకేనా? ఇవి స్కూల్ రూల్స్ అమ్మా, ఓకేనా? ఓకే. ఓకే, వెళ్ళు. ఏయ్ నేహ, ఎందుకమ్మా క్లాస్లో అల్లరి చేస్తున్నావు? గుడ్ మార్నింగ్ ప్రిన్సిపల్ మేడం. ఏంటి టీచర్ ఇంత అల్లరి చేస్తున్నారు పిల్లలు? చూడండి, మీ నేహానే మొత్తం అల్లరి చేస్తుంది, పిల్లలందరినీ చెడగొడుతుంది క్లాస్లో. టీచర్, నేహా ఇలా ఏం చేయదు. 100 సార్లు ఆలోచించండి ఒకటి చెప్పే ముందు. నేహా, వాట్ ఈస్ దిస్? నువ్వు ఎలా ఇదంతా చేసి మరెవరు చేశారు? ఇక పక్కన ఉన్న శృతి చేస్తుంది. నేహా, శృతి ఇద్దరు కమ్ టు మై ఆఫీస్. పిన్ని పిలిచావు? శృతి, వాటర్ తాగి రాపో అమ్మా. నేను కూడా వెళ్ళాలా? నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండు. ఏంటి నేహా ఇక్కడ రా. ఏంటి పిన్ని? ఏంటి ఇలా చేస్తావా? క్లాస్ రూమ్ లో ఇంత అల్లరి చేస్తావా నువ్వు? నేను చేయలేదు పిన్ని, శృతి చేసింది. తెలుసు నాకు అవన్నీ. మొత్తం అంత టీచర్స్ ముందు నా పరుగు తీసేలా ఉన్నావు నువ్వు. ఎందుకు అలా చేస్తున్నావు? పిన్ని 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 అని గోల్ చేస్తున్నావు. ఉండు, నీ మమ్మీకి కాల్ చేసి చెప్తాను. వద్దు పిన్ని, మా మమ్మీ కొడుతుంది. చెప్తా ఉండు. వద్దు పిన్ని. మరేంటి ఇంకోసారి చేస్తావా ఇలా? చెయ్యను పిన్ని. ఎక్కడికి వెళ్తున్నావు? ఉండి ఇక్కడే ఒక 5 minutes ఇక్కడ ఉండేసి వెళ్ళు, లేకపోతే మీ టీచర్ అనుకుంటుంది ఓ వీళ్ళ నెఫ్యూ అని చెప్పి ఏం అనట్లేదేమో, వీళ్ళ అక్క కూతురని వదిలేసిందేమో అని అనుకుంటారు. సరేనా? సరే పిన్ని. 5 minutes ఇక్కడ కూర్చొని వెళ్ళు. కూర్చో. పిన్ని పిన్ని, నువ్వేంటి ఒక్కదానికి పప్పాయి తింటున్నావు, నాకు ఇవ్వట్లేదు. ఇక్కడ నీకు ఎవరు రమ్మన్నారు అసలు? ఎందుకు వచ్చావు నువ్వు? నాకు ఫుడ్ స్మెల్ వచ్చింది, అందుకే వచ్చేసిన. దీని స్మెల్ వచ్చిందా నీకు? సర్లే, నేను నీకు ఇస్తాను తర్వాత, వెళ్ళు క్లాస్కి. ఇప్పుడు నాకు ఇప్పుడే కావాలి, ఆకలిస్తుంది పిన్ని, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సరే పదా, ఏంటో వచ్చేస్తా ఉంటుంది ఎక్కడ చూస్తున్నా అక్కడ. పదా, నెక్స్ట్ ఇయర్ నువ్వు ఈ స్కూల్లో ఉండకు నేహా, స్కూల్ మార్చేసి, అర్థమవుతుందా? మొత్తం నా ప్రాణానికి నా వెంటబడి ఉంటుంది అప్పుడు చూసిన. పప్పయ్య ఇవ్వు పిన్ని. క్యాంటీన్ ప్రభాకర్, చెప్పండి మేడం. ఒక హాట్ కాఫీ పెట్టేయండి. ఓకే మేడం. కొంచెం తొందరగా చేయరా? చేస్తున్నాను మేడం. ఇవ్వండి మేడం మీకు హాట్ కాఫీ. బిల్ 5000 అయింది. అవును మేడం. ఎందుకు మీ కాఫీ 5000? అవును కాదు, మీ అక్క కూతురు ఉంది కదా, తను రోజు ఇక్కడే తింటుంది, బిల్ 5000 చేసింది. ఇది లాస్ట్ 3 daysది మాత్రమే, ఇంకా ప్రీవియస్ మంత్ది కూడా ఇవ్వాలి మీరు. అయ్యో కాదండి, మా నేహా ఇలా చేయదు. మీ నేహానే చేసిందండి, మీ అక్క కూతురు నేహా ఉంది కదా ఈ స్కూల్లో, ఆమెను చేసింది. ఉంటే నేను అక్కడికి వస్తున్నాను. అసలు ఏమంటున్నారు మీరు? మా అమ్మాయి నేహా ఇలా చెయ్యదు, ఇంత బిల్ అసలు. ఆమెను చేసింది మేడం, ఒకసారి కావాలంటే మీ అమ్మాయిని పిలిచి అడగండి. సరే పిలుస్తాను, ఉండండి. నేహా, నేహా ఇక్కడ రా తొందరగా. ఏంటి పిన్ని? ఏంటి నువ్వు క్యాంటీన్ అనే దగ్గర ఇంత బిల్ చేసావేంటి? అదేంటంటే మా మమ్మీ బాక్స్ కట్టి ఇవ్వలేదు 3 రోజుల నుంచి, అందుకే ఇక్కడ తిన్నాను పిన్ని. 3 daysకి 3000 5000 బిల్ అయిపోయిందా? అదేంటంటే మా పిన్ని ప్రిన్సిపల్ అని చెప్పేసి నేను అందరికి తినిపించాను అనమాట, మా క్లాస్లో అందరికి.
ఉండు నేహ, ఇప్పుడు మీ మమ్మీకి చెప్తాను. ఉండు, ఏమేం చేస్తున్నావు స్కూల్లో ఇవన్నీ చెప్తా ఉండు మీ మమ్మీకి. స్కూల్లో నువ్వు అసలు ఉండకూడదు. చెప్తా ఉండు. పిన్ని, వద్దు. అదేంటి ఫోన్ ఎత్తట్లేదు? ఎత్తింది. హలో అక్క, ఏంటి నువ్వు మీ కూతురుకి అసలు ఇంట్లో తిండి పెట్టట్లేవా? నేహాకి ఇంకెవరు? ఆ నేహ మొత్తం మీ స్కూల్లో వచ్చేసి క్యాంటీన్ బిల్లు ఇంత చేసి పెట్టిందో తెలుసా నీకు అసలు? నేను స్కూల్ నడిపించుకోవాలా, క్యాంటీన్ బిల్లు కట్టుకుంటూ పోవాలా? ఇంత బిల్ చేసింది. లంచ్ బాక్స్ కూడా తెచ్చుకోవట్లేదంట ఆమె. ఏంటక్క నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు? నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నా స్కూల్లో పెట్టకు, ఆమెకి తీసేసేయి. వద్దక్క, చాలా ఎక్కువైపోయింది. నా మాట వినట్లేదు అసలు ఆమె. నా మాట వినకపోతే ఇంకేంటి? సరే, ఎలాంటి పిల్లలు స్పోర్ట్స్ అందరూ వెళ్ళండి అమ్మా, మెల్లమెల్లగా వెళ్ళండి. ఏ నేహా, ఏంటి పిన్ని ఎక్కడికి వెళ్తున్నావు? స్పోర్ట్స్ ఆడడానికి? నో, నువ్వు వెళ్ళొద్దు అసలు. ఇక్కడ ఉండు. ఎందుకు పిన్ని? మేము వెళ్ళొద్దు స్పోర్ట్స్కి. అరే ఎందుకు? వెళ్ళొద్దు నువ్వు. ఎందుకు పిన్ని? ఎందుకు వెళ్ళొద్దు? ఎందుకు వెళ్ళొద్దా? నువ్వు మొత్తం పిల్లలకి కొడుతున్నావంట, డిషుమ్ చేస్తున్నావంట. గ్రౌండ్లో వెళ్ళి లేదు అలా. నువ్వు చేస్తున్నావంట. మొత్తం వాళ్ళందరు పిల్లలు వచ్చి నాకు కంప్లైంట్ చేస్తున్నారు. నేను ఏం చెయ్యట్లేదు పిన్ని. సరేలే అమ్మా, వెళ్ళి ఆడుకో. ఇంకా నాకు ఏం కంప్లైంట్స్ రాకుండా చూసుకో, అర్థమవుతుందా? ఇంకోసారి కంప్లైంట్స్ వచ్చాయనుకో స్పోర్ట్స్ ఉండవు నీకు. మరి ఎవరైనా కంప్లైంట్ చేస్తే వాళ్ళ మొహం పగలు కొడతానులే పిన్ని. నేహా, ఇదేంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే జోక్ పిన్ని, జోక్. జోకే కదా? జోకే. వెళ్ళు. అమ్మా, ప్రిన్సిపల్ మేడం, ఐ హ్యావ్ ఎ కంప్లైంట్. ఎస్ కావ్య టీచర్, ఏంటి చెప్పండి. మీ అమ్మాయి ఉంది కదా, మీ అక్క కూతురుక నేహ, తను నిన్న నా హెయిర్లో చ్వింగం పెట్టేసింది. అసలు నేను తీయలేకపోయాను. ఏంటి టీచర్, నిజం చెప్తున్నారా? మా అమ్మాయి నేహా ఇలా అస్సలు చేయదు టీచర్. నేను అబద్ధం ఎందుకు చెప్తాను ప్రిన్సిపల్ మేడం? మిస్అండర్స్టాండింగ్ అయిందేమో. లేదు, నేహానే పెట్టింది, నాకు తెలుసు, నేను చూశాను. కాల్సి వస్తే అడగండి, మీ అమ్మాయిని పిలవండి. ఉండండి, అడుగుతా. నేహా, ఓ అమ్మా నేహా, ఇక్కడ రా. ఏంటి పిన్ని? ఏంటి నేహా, నువ్వేంటి ఏదో చేసావంట కావ్య టీచర్కి? ఏం చేసావు? ఏం చేయలేదు నేను. చింగం పెట్టావంట కదా హెయిర్లో. కావ్య టీచర్, మీరు నా గురించి వచ్చి మా పిన్నికి కంప్లైంట్ చేస్తారా? మిమ్మల్ని బయట చూసుకుంటాను నేను. టీచర్, మా అమ్మాయి జోక్ చేస్తున్నట్టుంది, వదిలేయండి మీరు. ఇంకోసారి ఇలా వదిలేయండి. చిల్. సరే మేడం. ఓకే. ఏ నేహా, ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు? ఇదంతా ఏంటి? టీచర్కి ఇలా చేస్తారు ఎవరైనా? ఇలా రౌడీ పనులు చేయకు నువ్వు క్లాస్లో, అర్థమవుతుందా? సరే పిన్ని. నా పరువంతా తీస్తున్నావు కదా నువ్వు. ఇలా చేస్తావరా? ఇంకోసారి చేస్తావా ఇలా? చెయ్యను పిన్ని. జాగ్రత్త. సో పిల్లలు, ఈ వీడియో పార్ట్ 2 కావాలా? అయితే త్వరగా కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.